ఆంధ్ర రాష్ట్రంలో కాదు, తెలంగాణకి పంపించి పోలీసుల్ని మమ్మల్ని అందరినీ వైఎస్ఆర్సీపీ నాయకులు అరెస్ట్ చేయిస్తున్నారంటే ఈ దిక్కుమాలిన ప్రభుత్వం పాలన ఎట్టుందో ప్రజలకు అర్థమవుతుంది. దేనికి ఈరోజు మేము నిరసన తెలియజేస్తుంది. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పట్టుపట్టి కట్టిస్తున్న 10-15 వేల కోట్ల మెడికల్ కాలేజీల ఆస్తిని అప్పనంగా తన చెంచాగాళ్ళకి లంచాలు తీసుకొని అమ్ముకుంటుంటే దానికి నిరసన తెలియజేస్తున్నాం. పేదల కడుపు కొట్టి, మా బిడ్డల కడుపు కొట్టి రేపు విద్యపరంగా వైద్యపరంగా సదుపాయాలు తీసేసేటట్టు ప్రైవేటు వాళ్ళకి ఎందుకు అమ్ముకుంటున్నారు, వాళ్ళు ఏం తప్పు చేశారు, వాళ్ళ మీద ఏంది మీకు ఇంత కక్ష అని తెలియజేస్తున్నాం. దయచేసి ఈ యొక్క ప్రైవేటైజేషన్ ఏదైతే కాలేజీలు అమ్ముకోవటం ఉందో అది వెనక్కి తీసుకోండి. కేవలం ఇంకొక 3-4 వేల కోట్లు ఖర్చు పెడితే కాలేజీలు పూర్తవుతాయి, హాస్పిటల్ అందుబాటులోకి వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ఒక్కొక్క కాలేజీకి 200 నుంచి 250 కోట్లు 3 కాలేజీలకు తీసుకొచ్చారు. ఈరోజు మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, మీరు తేలేరా? ఆయన 3 తెస్తే మీరు 14 తేలేరా? తెస్తే ఇవన్నీ పూర్తవుతాయి కదా. ఇంకా డబ్బులు కొరత ఎక్కడుంది? లేదు, 1,00,000 కోట్లు అప్పు తెచ్చి అమరావతికి మరి అభివృద్ధి చేయాలంటున్నారు. మరి ఒక్క 3-4 వేల కోట్లు అప్పు చేసి ఈ 17 మెడికల్ కాలేజీలు వెనుకబడిన ప్రాంతంలో ఉన్న ఈ కాలేజీని అభివృద్ధి చేయలేరా? చేత కాదా? చేత కాకపోతే మిమ్మల్ని 2-3 ఏళ్లలో ప్రజలు దించుతారు. చేయగలిగినోడు, సత్తా ఉన్నోడు, దమ్మున్నోడు 3 సంవత్సరాల్లో వచ్చి చేసి చూపిస్తాడు అని తెలియజేసుకుంటూ